హాయ్ వెల్కమ్ టు హోమ్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 7th లెసన్ నిరూపక రేఖాగణితం కోఆర్డినేటిక్ జామెట్రీ అనే లెసన్ గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. అయితే చూడండి, ఈ యొక్క లెసన్లోనే మనకి 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అర్థమైందా? అంటే 2 బిందువుల మధ్య దూరానికి సంబంధించి ఫస్ట్ కాన్సెప్ట్. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మనం చూసుకుందాం. ఒక P అనే పాయింట్ ఉందనుకున్నాం, అది x1 y1 అనే ఒక P అనే పాయింట్ ఉందనుకుందాం, అని ఒక బిందువు ఉంది. ఇంకొకటి Q x2 y2 అనే ఇంకొక పాయింట్ ఉందనుకున్నాం. అంటే ఇప్పుడు మనకి 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి? P అనేది x1 y1, Q x2 y2. P అనే ఒక బిందువు, Q అనే ఒక బిందువు. ఇప్పుడు మనకి 2 బిందువులు ఉన్నాయి. ఈ 2 బిందువుల మధ్య దూరం ఎంత అని అడిగితే దానికి సంబంధించి మనకి ఫార్ములా చూడండి. ఈ రెండిట్ల మధ్య దూరానికి ఫార్ములా, డిస్టెన్స్ దూరంకి ఫార్ములా ఏంటంటే చూడండి, √r x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది దీనికి సంబంధించిన ఫార్ములా. చూడండి, మనం చెప్పుకున్న ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఓకే, అందులో ఫస్ట్ పాయింట్ చూడండి, P x1 y1, Q x2 y2. ఫార్ములా ఏంటి? రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంటే మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు అంతే. ఇప్పుడు చూడండి, ఇందులో ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే P అనేది మనకి 0 0 అనుకుందాం. అంటే ఇలా గ్రాఫ్ మనం తీసుకుంటే గ్రాఫ్లో ఇది x యాక్సెస్, ఇది y యాక్సెస్. చూడండి, ఇక్కడ ఉన్న ఈ పాయింట్ 0 0. అంటే మనం తీసుకున్న పాయింట్స్లో ఒక పాయింట్ 0 0 అయ్యి ఉండి ఇంకొక పాయింట్ వేరే అయితే, అంటే చూడండి, Q అనేది ఇప్పుడు ఏమనుకుందాం, x అనుకొని y అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? చూడండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. PQ ఈజ్ ఈక్వల్ టు √r x2 అంటే x మైనస్ x1 అంటే 0 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే y మైనస్ y1 అంటే 0 హోల్ స్క్వేర్. చూడండి, ఇప్పుడు √r x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇది ఒక ఫార్ములా. చూడండి, మూల బిందువు నుండి బిందువుకు గల దూరము అంటే √r x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. హారిజాంటల్ పాయింట్ నుండి ఏదైనా ఒక బిందువుకి, ఏదైనా ఒక పాయింట్కి డిస్టెన్స్ అడిగితే కనుక √r x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. లేదు, నార్మల్గా డిస్టెన్స్ ఫార్ములా 2 పాయింట్స్కి సంబంధించి √r x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఈ యొక్క ఫస్ట్ ఫార్ములాకి సంబంధించి ఏ సమ్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఎక్సర్సైజ్లో అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? 1.1లో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ సమ్ ఏముందనేది ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి, 2, 3 మరియు 4, 1 బిందువుల మధ్య దూరం ఎంత? ఇప్పుడే చెప్పుకున్నాం. మనకు 2 పాయింట్స్ ఇచ్చాడు. ఈ యొక్క 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అని మనల్ని అడిగాడు. అయితే మనం ఇప్పుడే చెప్పుకున్న ఫార్ములా చూడండి, ఏమని చెప్పుకున్నాం? P అనేది x1 y1 అని ఒక పాయింట్, Q అనేది x2 y2 అని ఒక పాయింట్. ఇలా 2 పాయింట్స్ ఉన్నప్పుడు మనం డిస్టెన్స్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? √r x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అని ఒక ఫార్ములా చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఆ ఫార్ములా ప్రకారం చూడండి, ఇక్కడ ఈ యొక్క ఫస్ట్ పాయింట్ ఇది, ఈ యొక్క Q పాయింట్ ఇది అనుకుంటే, ఇప్పుడు ఈ యొక్క 2 వాల్యూస్ని తీసుకొచ్చి ఈ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సమ్ కంప్లీట్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు దీన్ని P అనుకుందాం, దీన్ని Q అనుకుందాం. ఇప్పుడు డిస్టెన్స్ PQ ఈజ్ ఈక్వల్ టు √r. చూడండి, x2 అంటే ఇక్కడ చూడాలి, కంపేర్ చేయండి, 4 మైనస్ x1 అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే అంత 1 మైనస్ y1 అంటే 3 హోల్ స్క్వేర్. జాగ్రత్త చూడండి. మనం చూడండి, దీన్ని x1 అనుకున్నాం, దీన్ని y1 అనుకున్నాం, దీన్ని x2 అనుకున్నాం,
దీన్ని y2 అనుకున్నాం, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. చూడండి ఇప్పుడు రూట్ ఆర్ 4 మైనస్ 2 అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 1 మైనస్ 3 అంటే 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి రూట్ ఆర్ 2 స్క్వేర్ అంటే తెలుసు కదా, 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 2 2 జర్ 4 అంటే 4 ప్లస్ 4 ఏమైంది రూట్ ఆర్ 8 and 9. ఓకేనా. అయితే ఈ యొక్క రూట్ 8ని మనం ఎలా రాయొచ్చు, రూట్ ఆర్ 4 2s. ఇప్పుడు రూట్ 4 ఇంటూ రూట్ 2 అయితే మనకు తెలుసు రూట్ 4 వాల్యూ ఎంత, ఓకే 2 ఎంతమ్మా 2 రూట్ 2 ఇది యూనిట్స్ అనుకుందాం, ఇది దీని యొక్క డిస్టెన్స్. ఓకేనా. అయితే చూడండి జాగ్రత్తగా మనకి ఏమి ఇచ్చాడు, 2 పాయింట్స్ ఇచ్చాడు. ఏంటది 2,3 4,1 వాటి మధ్య డిస్టెన్స్ అడిగాడు. అయితే మనం ఇప్పుడే చెప్పుకున్నాం 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనకు వాటి మధ్య డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అని తీసుకున్నాం. జాగ్రత్తగా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, సింప్లిఫై చేసుకుంటే ఎంత వచ్చింది 2 రూట్ 2 యూనిట్స్ అని వచ్చింది. ఇది ఈ యొక్క ఫస్ట్ సమ్. ఓకేనా, నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు సెకండ్ సమ్ చూడండి అమ్మా. సెకండ్ సమ్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. -5,7 మరియు -1,3 మధ్య దూరం ఎంత. ఇప్పుడు సేమ్ అదే ఫార్ములా, వేరే అదే సమ్, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమాయంటే నెంబర్స్ చేంజ్ అయ్యాయి. అయితే చూడండి దీన్ని P అనుకుందాం, దీన్ని Q అనుకుంటే వీళ్ళ మధ్య డిస్టెన్స్ ఫార్ములా ఇప్పుడే చెప్పేటి PQ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇది ఫార్ములా. ఏంటి చూడండి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ రూట్ ఆర్. ఓకే, అయితే ఇప్పుడు చూడండి జాగ్రత్తగా తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి. రూట్ ఆర్ ఇక్కడ x2 అంటే ఏమవుద్దమ్మా, ఇది -1 మైనస్ x1 అంటే ఎంత -5, ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక -5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఎంత 3 మైనస్ y1 అంటే ఎంత 7 హోల్ స్క్వేర్. చూడండి వాల్యూస్ తీసుకొచ్చి మనం జస్ట్ సబ్స్టిట్యూట్ చేసాం, ప్రతిక్షేపించామంటే. ఓకేనా. ఇప్పుడు సమ్ ఏ విధంగా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. జాగ్రత్త చూడండి రూట్ ఆర్ -1 చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 3 మైనస్ 7 అంటే -4 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. రూట్ ఆర్ -1 ప్లస్ 5 ఎంత అవుద్ది +4 అంటే 4 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ -4 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి రూట్ ఆర్ 4 స్క్వేర్ అంటే ఏం చెప్పుకున్నాం 4 ఇంటూ 4 ఈక్వల్ టు ఎంత 4 4 16 ప్లస్ ఇక్కడ -4 అన్నాడు అంటే -4 హోల్ స్క్వేర్ అంటే -4 ఇంటూ -4 చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది 4 4 జర్ 16 అంటే ఎంత వచ్చింది 16 ఈక్వల్ టు రూట్ ఆర్ 16 ప్లస్ 16 16 ప్లస్ 16 అంటే 32. ఓకేనమ్మా. ఇప్పుడు చూడండి ఈ యొక్క 32 మనం ఎలా రాయొచ్చు చూడండి. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు రూట్ ఆర్ 16 ఇంటూ 2 16 32 దీన్ని ఎలా రాయొచ్చు రూట్ 16 ఇంటూ రూట్ 2 రూట్ 16 అంటే తెలుసు కదా మనకి ఎంతమ్మా 4 అంటే 4 రూట్ 2 ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఓకేనా. జాగ్రత్తగా చూడండి, నోట్ చేసుకోండి. ఓకే, చూడండి ఈ యొక్క సమ్ చేయడానికి మనం ఏ ఫార్ములాస్ యూస్ చేసాం, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ రూట్ ఆర్. ఓకే, జాగ్రత్తగా చూడండి, నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ సమ్ చూద్దాం. థర్డ్ సమ్ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. -2, -3 మరియు 3, 2 మధ్య దూరం ఎంత అనే 2 పాయింట్స్ ఇచ్చాడు మనకి. వాటి మధ్య డిస్టెన్స్ ఎంతనే మనల్ని అడిగాడు. ఓకేనా. అయితే వాటి యొక్క ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం, రూట్ ఆర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి దీంట్లో మనం ఒకదాన్ని ఏమనుకుంటాం P అనుకుందాం, ఇంకో దాన్ని Q అనుకుందాం. అప్పుడు ఏది x1 అవుద్ది, ఇది ఏమవుద్ది y1 అవుద్ది, ఇది x2, ఇది y2.
ఇప్పుడు చూడండి పీక్యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆర్ చూడండి x2 అంటే చూడండి 3 మైనస్ x1 అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 2 మైనస్ y1 అంటే -3 హోల్ స్క్వేర్. ఇది మనకుంది. ఇప్పుడు చూడండి రూట్ ఆర్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ తర్వాత 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి రూట్ 3 ప్లస్ 2 5 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 3 5 స్క్వేర్. అంటే చూడండి ఇక్కడ 5 స్క్వేర్ అంటే ఏం చెప్పాం మనం 5 ఇంటూ 5 అంటే ఎంతమ్మా 25. అంటే ఇప్పుడు చూడండి 25 ప్లస్ 25 ఇది అప్పుడు ఎంత అయింది 2 ప్లస్ చేస్తే 50 రూట్ 50. దీన్ని ఎలా రాయొచ్చు రూట్ ఆర్ 25 ఇంటూ 2 అని రాయొచ్చు కదా 25 రెళ్ళు 50 25 టు 50. ఇప్పుడు దీన్ని సపరేట్ చేయండి రూట్ 25 ఇంటూ రూట్ 2. రూట్ 25 వాల్యూ ఎంతో తెలుసు మనకి ఎంత 5 రూట్ 2. ఇదే వాటి యొక్క ఆన్సర్. ఓకేనా, చూడండి మనం ఈ సమ్ చేయడానికి మనం యూజ్ చేసిన ఫార్ములా పీక్యూ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేయడానికి మనం యూజ్ చేసిన ఫార్ములా. ఓకేనా, జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసాం. ఎంత వచ్చింది 5 రూట్ 2. ఓకే, అది ఓకే. ఇంక ఈ యొక్క ఫస్ట్లో లాస్ట్ సమ్ ఉంది ఒక సమ్, ఫోర్త్ సమ్ చూద్దాం. ఓకే, చూడండి ఫస్ట్ రాముల్లో లాస్ట్ సమ్ ఏముంది చూద్దాం. ఫోర్త్ సమ్ a, b మరియు -a, -b మధ్య దూరం అంతా మనకు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇచ్చిన 2 పాయింట్స్ ఏంటి a, b -a, -b అని 2 పాయింట్స్ ఇచ్చాడు. సేమ్ ఫార్ములా ఏంటి చెప్పాలి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ రూట్ ఆర్. ఇప్పుడు చూడండి pq ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆర్ అంటే ఇది p అనుకున్నాం, ఇది ఏమనుకుంటామా q అనుకుంటాం. ఇప్పుడు చూడండి x2 అంటే ఎంత -a మైనస్ x1 అంటే ఎంత a హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే -b మైనస్ y1 అంటే b హోల్ స్క్వేర్. జాగ్రత్త చూడండి రూట్ రెండు మైనస్ కాబట్టి -2a హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ -2b హోల్ స్క్వేర్. చూడండి ఇక్కడ -2a ఇంటూ -2a హోల్ స్క్వేర్ అంటే 2 టైమ్స్ చేయాలి కదా. చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4 a ఇంటూ a స్క్వేర్ అంటే ఓవరాల్గా ఎంత వచ్చింది మనకి 4a స్క్వేర్. అంటే ఇప్పుడు ఏమైంది రూట్ ఆర్ 4a స్క్వేర్ ప్లస్ ఇది కూడా ఏమవుద్దమ్మా 4b స్క్వేర్. చూడండి ఇప్పుడు ఈ రెండిట్ల నుంచి 4 కామన్ తీస్తే రూట్ ఆర్ 4 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇప్పుడు రూట్ 4 ఇంటూ రూట్ ఆర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకేనా, చూడండి సపరేట్ చేసాం అంతే. రూట్ 4 అంటే ఎంతమ్మా 2 అంటే ఏమవుద్ది 2 రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇదే దీని యొక్క ఆన్సర్. ఓకేనా, జాగ్రత్త చూడండి మనం యూజ్ చేసిన ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ రూట్ ఆర్ అది మనం యూజ్ చేసిన ఫార్ములా. చూడండి a మైనస్ b అని ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేసాం జాగ్రత్తగా. మనకి ఏమొచ్చింది ఆన్సర్ 2 రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని వచ్చింది. జాగ్రత్త చూడండి, నోట్ చేసుకోండి. ఓకేనా, ఓకే చూడండి మనం ఈ యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా, మన యొక్క ఈ ఛానల్ ద్వారా 10th క్లాస్ మ్యాథ్స్ ఆల్ చాప్టర్స్ చెప్తాం ఈ యొక్క ఛానల్లో. సపోర్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.